నిత్యం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీకి బి టీం అని బద్నాం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఇండియా అలయన్స్ లొంగ తీసుకున్నది. మన పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా 5 సంవత్సరాలు బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీతో అంటనాడిందనే విషయం మనకు బాగా తెలుసు. ప్రతి బిల్లులు కూడా పార్లమెంట్లో ప్రతి బిల్లులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలతో వాళ్ళు పాస్ చేపించుకున్న విషయం కూడా మనకు తెలుసు. కానీ తీరా వైఎస్ఆర్సీపీని వాడుకున్నట్టే వాడుకొని టీడీపీ పార్టీని లొంగ తీసుకున్నది. బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు చిన్న స్థాయిలో రాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీలను ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకోవాలా, ఏదో విధంగా లేదా వాళ్ళని ఖతం చేసి ఆ స్థానంకి రావాలనేది చాలా రాష్ట్రాల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు అనుకోని పనిచేసిన చరిత్ర చాలా ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా జరుగుతుందన్న విషయం మళ్ళొకసారి మీ అందరికీ యాద్ చేస్తున్నా. ఏం లాభం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డా, కేసీఆర్ అనే ఒక మహాశక్తి తెలంగాణలో లేకపోయినా ఈ రెండు పార్టీలకు ఏం లాభమని ఒక్కసారి లాజికల్గా ఆలోచన చేయండి అని చెప్పి మీ సోదరులందరూ కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా ఉండి, కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ పార్టీ నడుపుతుంటేనే కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి థ్రెట్ అనే విషయం స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి నిత్యం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బీజేపీ పార్టీకి బి టీమ్గా మారినారని ఒక దుష్ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఒక కోరిక, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీయే కానీ కేసీఆర్ గారే కానీ వాళ్ళ యొక్క పార్టీలో లేకపోతే వాళ్ళ అలయన్స్లో మేము భాగస్వాములు కావాలనే ఒక కోరిక కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఉంటే, బీజేపీ పార్టీ కూడా చాలా స్పష్టంగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రాలేదనే విషయం చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళకు తెలుసు. కాబట్టే రెండు జాతీయ పార్టీలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే టార్గెట్ అయినారనే విషయం చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు.